హాయ్ ఫ్రెండ్స్, నేను రోజా బేబీని. ఇగో ఉడుతున్న చెట్టు దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. ఉడత పాపలు పైన ఉన్నాయి. ఇగో ఇక్కడనే పక్క గుడి కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకు ఇద్దరికి చూపించాను. ఉడత పాపకు బిస్కెట్ అవి చూడండి, నెమళ్ళు చూడండి ఎలా అరుస్తున్నాయి. ట్రైన్ వెళ్తుంది, పక్షులు ఓవైపు భలే వినబడుతున్నాయి. వాటి సౌండ్స్, పక్షుల అరుపులు భలే ఉన్నాయి. అవన్నీ గుర్తుపడతాయి ఫ్రెండ్స్, వాటి భాష వాటికి ఉంటుంది. అవి కూడా మాట్లాడుతున్నాయి. రోజు వచ్చింది రండి, అందరు రండి అని పిలుస్తున్నాయి వాటి ఫ్రెండ్స్ని. ట్రైన్ వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, కూర్చున్నాను. ఇంకా భలే ఉంది చెట్టు నీడికి. నడిచాను కదా కాసేపు కూర్చున్నాను. ఇంకా ఏది ఉడత పాప ఏది ఉడత పాప ఎక్కడికి వెళ్ళారు? రండి తొందరగా. ఉడతా వచ్చి ఎక్కడికి వెళ్ళవచ్చు, తొందరరా. బిస్కెట్ ఇస్తుంది మమ్మీ, బిస్కెట్ పెడుతుంది రండి. నేను మీకు బిస్కెట్ ఇస్తారండి. ఇదో ఉడత పాపలకి మమ్మీ ఇక్కడ వీటి మీద గట్టు మీద బిస్కెట్లు వేసుకుంటూ చిన్న చిన్న ముక్కలు చేసి, చిన్న పాపలు కదా అవి, చిన్న చేతులు ఉంటాయి వాటికి. అందుకే ఇలా పెడితే పరిగెత్తుకొని వచ్చి తినేస్తాయి. పెట్టావా మమ్మీ? థ్యాంక్స్ మమ్మీ, మంచిగా వాటికి ఫుడ్ పెట్టావు. కానీ నాకే తినబుద్ధి అవుతుంది. ఊరిలో వస్తున్నాయి బిస్కెట్ తినాలని, భలే ఊరిలో వస్తున్నాయి. ఇష్టం, మరి తింటే బాగుండా? వద్దులే నా ఫ్రెండ్స్కి అవి. నన్ను ఈ బిస్కెట్స్ కావు, నా బిస్కెట్ వేరే తినేమంట మమ్మీ. తినని ఉడత పాపలు తినని, పాపం వాటికి కూడా ఆకలి అవుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అమ్మ వద్దులే వాటికే ఉండని. వచ్చేసాం మమ్మీ. నాకు కూడా ఒకసారి ఎప్పుడన్నా ఈ బిస్కెట్ కూడా తినిపి మమ్మీ. కానీ నేను గుడ్ గర్ల్ని కదా, నేను మమ్మీ మాట వింటా. అప్పుడప్పుడు నాటిగా చేస్తా, అల్లరి పనులు చేస్తుంటా. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఈ చెట్టు దగ్గర కూడా వస్తాయి చూడండి. పెద్ద చెట్టు, భలే ఉన్నాయి, భలే కనబడుతున్నాయి చక్కగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోతున్నా నేను. నేను మిల్క్ తాగేసి వచ్చా. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి హాయిగా బజ్జుకుంటాను. నెమలి, బర్డ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.